షహీద్ భగత్ సింగ్ ఆశయాలను సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సాంబా అన్నారు. ఈ నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి సభలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి 23 సంవత్సరాల వయసులో ఉరికొయ్యను ముద్దాడినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అని, చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిన భగత్ సింగ్ మరియు తోటి అనుచరులు రాజ్ గురువు సుఖదేవ్లు తమ ప్రాణాలు సైతం వదులుకున్నారు అని, ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం నిండు ప్రాణాలు బలిదానం చేసినటువంటి వీరికి విప్లవ జోహర్లు అర్పిస్తూ 23 నుండి ప్రతి గ్రామం నుండి సిటీ వరకు భగత్ సింగ్ వర్ధంతి సభలను ఘనంగా నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. నా పేరు సాంబా, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మార్చి 23 షహీద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా పీడిఎస్యు జాతీయ కార్యవర్గం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండించాలని, దేశ యూనివర్సిటీలలో సమానత్వ బిల్లును అమలు చేయాలనేటువంటి పిలుపుతో ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సభల్ని మార్చి 23 నుంచి 30 వరకు జరపాలని పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోదీ దేశంలో మూడవసారి ప్రధాని అయ్యాక ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని చాలా తీవ్రంగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తూ విద్యా వ్యవస్థకు మతం రంగును పులవాలనేటువంటి తీవ్ర ప్రయత్నాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. వాటిని వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకంగా పోరాడే క్రమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల స్ఫూర్తిని విద్యార్థులు తీసుకోవాలని, వారి స్ఫూర్తితోనే స్వయం పాలనగా పోరాడినటువంటి భారతీయ స్వతంత్ర పోరాటాన్ని స్ఫూర్తితో మనం ఈరోజు ఇరాన్ ప్రజలపై అమెరికా దురాక్రమణను కూడా వ్యతిరేకించాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది.